రే ఎవడ్రా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ చిక్కట్లేదు, డీజిల్ చిక్కట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ని ప్రశ్నిస్తాండేది. సో మాకేం సంబంధం, గవర్నమెంట్ కి ఏం సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ డీజిల్ అని మేం మెయింటైన్ చేస్తాండేది బార్లు, వైన్స్. ఏ బార్ లో ఉన్న బీర్ తక్కువ ఉంటే మాకు వచ్చి కంప్లైంట్ చేయి, మేము సప్లై చేస్తాం. ఏ వైన్స్ లో ఉన్న వైన్ తక్కువ ఉంది లేదా మంచి క్వార్టర్ తక్కువ ఉంది, స్టాక్ దొరకట్లేదు అని చెప్పేసి చెప్పు, పంపిస్తాం, స్టాక్ మెయింటైన్ చేపిస్తాం. పెట్రోల్ బంకులకి మాకేం సంబంధం? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ చిక్కట్లేదు, గ్యాస్ స్టేషన్ లో గ్యాస్ చిక్కట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేంది మీరు? నీకు వైన్స్ కు వచ్చే దూరం అవుతుందా చెప్పు? మీ ఊర్లోనే ఏదైనా జనరల్ స్టోర్ ఉంటే దానికి సప్లై చేస్తాం, ఆడే తీసుకో, ఆడే తాగు, ఆడే పనుకో. అంతేగాని ఈ పెట్రోల్ చిక్కట్లేదు, గ్యాస్ చిక్కట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎట్లా నువ్వు? మీరంతా మేము మెయింటైన్ చేస్తాండేది ఏంది? బార్లు, వైన్స్, ఇట్లాంటి మందులు సప్లై చేస్తున్నాం. అట్లాంటి మందులు ఏ బార్లో ఉన్న బీర్ తక్కువ ఉంది అని చెప్పు, పంపిస్తాం. అంతేగాని పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ చిక్కట్లేదు, గ్యాస్ చిక్కట్లేదు అని చెప్పేసి మా మీద పడితే మేమేం చేస్తాం? జనాలకు గాని బుద్ధి ఉండాలబ్బా. అదెట్లా ప్రశ్నిస్తారు కూటమి ప్రభుత్వాన్ని మీరు? పెట్రోల్ చిక్కట్లేదు, గ్యాస్ చిక్కట్లేదు అని చెప్పేసి వాళ్ళు మెయింటైన్ చేస్తాండేది ఏంది? బార్లు, బీర్లు, మందులు, వైన్స్, ఇట్లాంటివి. అవి కాల్చింటే చెప్పు, నీకు ఇంటింటికి పంపిస్తారు. అంతేగాని ఇంకెప్పుడు అట్లా ప్రశ్నించమాకండబ్బా. పెట్రోల్ చిక్కట్లేదు, గ్యాస్ చిక్కట్లేదు, డీజిల్ చిక్కట్లేదు అని చెప్పేసి ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అట్లా ప్రశ్నించకూడదు.